ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 6వ అధ్యాయం 27వ వచనము. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు నన్ను సిద్ధం చేయమని యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు 27వ వచనాన్ని మనము ధ్యానిస్తున్నాము. ఇందులో నోవాహు అట్లు చేసెను అనుంది. కొన్ని చోట్ల సండే స్కూల్ కార్యక్రమంలో పిల్లలను ఆకర్షించడానికి నోవాహు అట్లు చేశాడు అని చెప్తూ, అట్లు అంటే దోశలు వేశాడు అన్నట్లుగా దానిని నవ్వుకోవడానికి చేస్తూ ఉంటారు. నిజానికి వాక్యాన్ని వక్రీకరించేటట్లుగా చేయడం అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం. ఇక 2, నోవాహు ఎట్లు చేశాడు? నోవాహుతో దేవుడు చెప్పారు, ఇదిగో నీ ఇంటి వారందరి రక్షణ కొరకు చితిసారకపు మ్రానుతో వాడను తయారు చెయ్యి అన్నారు ప్రభు. గుర్తున్నాయి కదా కొలతలు ప్రియులారా? ఆ ప్రకారంగానే ఆయన వాడను తయారు చేశారు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అంటే దేవుడు ఏది అయితే చెప్పారో ఆ ప్రకారంగా సంపూర్ణంగా చేశాడు. ప్రియులారా, ఎందుకు నోవాహు అలాగున చేయగలిగాడు? దేవుడు తన హృదయంలో వాడను గూర్చిన నమూనా అంతటిని నోవాహునకు బయలుపరిచారు. దేవుని హృదయంలో ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచినప్పుడు ఆ ప్రకారంగా చేశాడు. ప్రియులారా, నోవాహు ఉద్దేశం అక్కడ జరగలేదు. నోవాహు యొక్క ఆలోచన చొప్పున వాడది చేయలేదు. ఎవరో ఏదో చెబితే అలాగున చేయలేదు. దేవుడు చెప్పినట్లుగా యావత్తు చేశారట. ఈనాడు దేవుడు కూడా మనతో అనేక విషయాలు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, దైవజనులు వర్తమానాలు అందిస్తుంటే దాని ద్వారా, ప్రవచనం ద్వారా, ప్రియులరా మరి అలాగుననే వాక్యాన్ని చదువుట ద్వారా, కళ ద్వారా ఎన్నో విధాలుగా దేవుడు మనతోనూ మాట్లాడుతున్నారు. అయితే మనం ఎంతవరకు చేయగలుగుతున్నాము? ఈ రోజుల్లో
దేవుడు చెప్పినది చేసే వారి లెక్క కంటే దేవుడు చెప్పనివి చేసేవారి లెక్క ఎక్కువ ఉన్నది అని చెప్పుకోవాలి. అదేంటండి, అనేక మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా రక్షించబడిపోయారు కదా అని మనం అనుకుంటున్నాం. ప్రేరా, అన్యత్వము, విగ్రహారాధన అనేది క్రైస్తవ్యంలో చాప క్రింద నీరు వలె పారుతుంది. ఎందుకో చెప్పమంటారా? ఎలా చెప్పమంటారా? ఈనాడు ఒక వ్యక్తి, ఒక గృహమే కావచ్చు, వివాహమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా బాహ్యంగా అది ప్రభువుతో ఆరంభిస్తారు. ఎంత తెలియగలవాలంటే ప్రియులారా, ప్రభువుతో ఆరంభించినది కొంతకాలం జరిగాక అది మనుషుల చేతుల్లోకి, మనుషుల హస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, మరి ఇక్కడ నోవాహు దేవుడు చెప్పినది చెప్పినట్లుగా యావత్తూ చేశారంటే అర్థం ఏంటంటే, మొదటిగా దేవుడు ఏదైతే తనతో చెప్పారో ఆ ప్రకారంగా నమ్మారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 మరి దేవుని యందు నమ్మకం అనేది నోవాహునకు ఉంది కనుకనే దేవుడు చెప్పినట్లుగా చేశారు. ఈరోజు ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీవు దేవుని నమ్ముచున్నావా? నమ్మినట్లయితే దేవుడు చెప్పినట్లుగా చేయాలి. నువ్వు ఈరోజు నమ్మినట్లుగా జనులు ప్రత్యక్షమవుతున్నారు, అంతేనండి. ఆ ముహూర్తం దగ్గరకు పోతుంటారు, విగ్రహారాధన యొద్దకు పోతుంటారు. మరి నిజంగా దేవుని యొక్క గొప్పదనాన్ని నీవు నమ్మినట్లయితే వారితో మనకు పని లేదు కదా, వారే రావాలి. ఈనాడు దేవుని పిల్లలు దేవుని యందు నమ్మిక ఉంచి వారు పనిని కొనసాగించినట్లయితే ఆశ్చర్యకరుడైన దేవుడు వారి విషయంలో కృప చూపుతారు. అయితే పిల్లరా, ఈనాడు పైకేమో క్రైస్తవులుగాను వారి జీవితాల్లో జరిగేది లోకంలో ఉన్న ఆచారాలు కనుకనే దేవుని యందు సంపూర్ణమైన నమ్మిక లేదు. నమ్మిక ఉన్నట్లయితే ప్రియులారా, దేవుడు చెప్పినది యావత్తు మనం చేయగలుగుతాం. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సెలవిచ్చింది నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు నీ హృదయాన్ని ప్రేరేపించిన దేవుణ్ణి నీవు అలాగనే వెంబడించగలుగుతున్నావా? ఎందుకు నువ్వు వెంబడించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు అంత విశ్వాసంగా ఉండలేకపోతున్నావు? కారణం ఒకటే, నీకు నమ్మిక లేదు. నమ్మిక లేదు. లేదయ్యా, మాకు చాలా కట్టలు తెంచుకొనగలిగినంత నమ్మకం ఉందంటే లేదు. నిజంగా అంత విశ్వాసాన్ని ప్రభువు కోరలేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు ప్రభు. ఆత్మీయ దైవ జనాంగమా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మరి ఇక్కడ నోవాహు దేవుడు చెప్పినట్లుగా నమ్మాడు గనకనే దాని నుండి తప్పించుకోవడానికి వాడిని సిద్ధం చేశారు. ప్రియులారా, చూడని సంగతులను అతడు నమ్మాడు. జలప్రళయం చూడలా కానీ నమ్మాడు. మరి ఈరోజు నువ్వు కన్నులారా చూచి కూడా ఎందుకు నమ్మలేకపోతున్నావు? నీ కళ్ళ ముందున్న పిల్లలు ప్రయోజకులు కాలేదా? నీ కళ్ళ ముందున్నటువంటి వ్యక్తులు నీకంటే గొప్పవారు కాలేదా? నువ్వెందుకు గొప్ప వ్యక్తివి కాలేకపోతున్నావు? నీవు దేవునిలో ఒక అడుగు, లోకంలో ఒక అడుగు వేస్తున్నావు కనుక, నీ నమ్మిక ఇంకను సంపూర్ణంగా ప్రభువుపై లేదు కనుక మందుల మీదనో, వైద్యుల మీదనో, ఇంటివార్ల మీదనో, ధనం మీదనో, సొంత తెలివిను ఆధారం చేసుకుని వెళుతుంటారు అనేకులు. కనుకనే వారు దేవుడు ఆశించినది చేయలేకపోతున్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దేవుని పిల్లలుగా ఆయన యందు భయభక్తులు కలిగి మనం నడుచున్నప్పుడు ఆయన మనకి ఏదైతే బోధిస్తారో ఆ ప్రకారంగా మనం చేయాలి. అలాగున చేసినప్పుడే దేవుని కృప మన మీద ఉంటుంది. అలాగున చేసినప్పుడే దేవుని యొక్క దయను మనం పొందుకోగలుగుతాం. నోవాహు
ఆ కాలాన చేయుటకు సరైన సామాగ్రి అనేది లేకపోయినా, వస్తు వనరులు అనేవి లేకపోయినా ఒకటే ఉద్దేశం, దేవుడు నాతో చెప్పారు, నేను వాడని చెయ్యాలి. తనకు ఆజ్ఞాపించినది యావత్తు మోషే కొండ మీద కనబడిన ప్రత్యక్షపు గుడారాన్ని ఎలాగునైతే నిలిపాడో ఆ ప్రకారంగా దైవభక్తుడైనటువంటి నోవహు ధర్మశాస్త్రం అనేది లేని కాలంలో ప్రభువు చెప్పినది చెప్పినట్లుగా సంఘానికి ఆనాటి తరాన ప్రభువు ప్రజలకు అందించాడు. ఈ మాటలు వింటున్న ఆత్మీయులారా, మరి దేవుడు ఎన్ని పర్యాయాలు నీతో మాట్లాడుతూ వస్తున్నారు? నీవు ప్రభు చెప్పినది చేస్తున్నావా, లేక చేస్తున్నట్లుగా ప్రజలలో నటిస్తున్నావా? ఒకవేళ నిశ్చయంగా నువ్వు ప్రభు చెప్పినది ఇప్పటి వరకు చేయలేకపోయినా ఇప్పటి నుంచైనా ప్రారంభించు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నారో ఆ ప్రకారంగా చేయడానికి నువ్వు ఇష్టపడిన ఎడల, దేవుడు చెప్పిన కార్యాన్ని చేయుటకు నువ్వు ఇష్టపడిన ఎడల, నీవు చెప్పినది ప్రభువు చేయడానికి, అనగా నీవు అడుగునది ప్రభువు చేయడానికి ప్రభు సిద్ధపడుచున్నారు. తల వంచుదామా, ప్రార్థన చేసుకుందామా? నోవహు ఆనాటి కాలంలో దేవుడు చెప్పినదంతా చేసి కృపను పొందినట్లుగా, ప్రభువా మా ఎడల మీ కృపను నూతనపరచండి. మీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా కాకుండా విని దాన్ని అనుసరించి ప్రకారం చేసి జీవించుటకు సహాయం చేయండి. మమ్మలను మా ఆత్మీయ బిడ్డలందరినీ దీవించండి. యేసు నామములో ఆమేన్.